ఈ వృషభ రాశి వారికి మార్చి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ మార్చి నెలలో అన్ని పనుల్లో కూడా అన్నింటా విజయం సంభవిస్తుంది. అలాగే మనకి కొత్త మిత్రులు మనకి పరిచయం కావడం, వాళ్ళ ద్వారా లబ్ధి, పరస్పర అనురాగం ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. కుటుంబంలో ఇంతవరకు ఉన్నటువంటి వ్యతిరేకత అనేటటువంటిది పోవడానికి అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మానసికంగా వ్యధ పొందుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ వ్యధ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీకు ప్రమోషన్స్ అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనకి శుక్రుడు 31 మార్చి 2024 సంవత్సరంలో మీనరాశి ప్రవేశం, అంతకుముందు అంతా కూడా కుంభరాశి ప్రవేశంలో ఉండడం వలన మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. మరి ఈ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు మీ వ్యక్తిగత జాతకాలను బట్టి అన్వయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకు వస్తాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. గురుడు వ్యయస్థితి వల్ల మీరంతా కూడా తీర్థయాత్రలు మరి ఇవన్నీ కూడా గుళ్ళకి గోపురానికి వెళ్ళడానికి ధనం వ్యయం చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే ఈ యొక్క కుజుడు మనకి 15 మార్చి నుంచి కుంభరాశి ప్రవేశంలో ఉండడం వల్ల మీకు చక్కగా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలా. బిల్డర్లు, రియల్టర్లు మీకు ఆ స్థలాలు కొనేటప్పుడు అన్నీ కూడా గమనించుకొని చూసుకోవాలి. అలాగే ఈ యొక్క కుజశనుల ప్రభావం వలన, కలయిక వలన మనకి యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకోవాలా. అలాగే ఈ యొక్క బుధుడు మనకి 7 మార్చి 2024 సంవత్సరంలో మీనరాశి ప్రవేశం చేయడం, తర్వాత 26 మార్చి తర్వాత మేషరాశి ప్రవేశం చేయడం, ఇవన్నీ కూడా శుభ సూచకాలు. వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా విత్తనాలు, తర్వాత ఈ యొక్క కూరగాయలు, ఈ సస్యాలు, ఇటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాడికి కందిపప్పు ఇలాంటివన్నీ కూడా వ్యాపారాలు బాగుంటాయి. అలాగే ఇనప వ్యాపారము, తర్వాత నువ్వుల నూనె, ఇటువంటి వ్యాపారాలన్నీ బాగుంటాయి. అలాగే ఈ యొక్క రవి మనకి 14 మార్చి నుంచి మీనరాశి ప్రవేశం చేయడం ద్వారా ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తి చేయడం జరుగుతుంది. బిల్స్, ఆ తర్వాత కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ బిల్స్ రావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతంగా బిల్స్ అనే టైంకి ఇన్ టైంకి వచ్చేస్తాయి. అండ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి జీతాలు ఓల్డ్ పెన్షనర్స్ కావనియండి, అలాగే సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళకి టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. నూతనంగా గృహప్రవేశాలు మీరు చేస్తారు. ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొనుక్కుంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు. మినిమం అన్నమాట. అంటే వృషభ రాశి అంత చక్కగా ఉంది. ఇక 1-2 ఇళ్ళు ఉన్న వాళ్ళు కూడా కొనుక్కోవడానికి బహుగృహ యోగాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి మహిళలు అందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది లభించడంతో పాటు మీరు ఉద్యోగం ఒక చోట, వేరే చోట ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకి కాస్త రిలీఫ్ అనేటటువంటిది ఉంటుంది. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి అద్భుతమైనటువంటి పంటలు, మంచి లాభాలు తీస్తారు. రాజకీయ నాయకుల పరిస్థితి కూడా బాగుంటుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చేయండి. గురువుకు కిలోంపావు శనగల్ని మీరు చక్కగా గురువారం నాడు ఉదయం 9 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే చక్కగా గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకొని నిర్గుణ పాదుకుల దర్శనం ద్వారా మీ కర్మ తొలగింపబడుతుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. శుభమస్తు.